కోలా గోవాకి రీచ్ అయిపోయిన వెంటనే బీచ్లోకి వెళ్ళిపోయాము. అక్కడ మా వాళ్ళు మట్టి చూడగానే జున్ను మున్ను ఇంకా మేము ఇక్కడే ఆడుకుంటాము అని ఫిక్స్ అయిపోయారు. బాగుందా? నిమ్మ ఎగురుతుంది పో వెళ్ళి నువ్వు తీసుకెళ్తాను అదేంటి ఎల్లు నీకు ఇష్టం కదా బల్లి అంటే. తొండ ఒక తొండ జున్ను వెళ్ళిపెట్టా తవ్వుతుంది ఇవి తవ్వుతుంది. ఏమిరా స్వామి మున్నో మా మున్ను నేను గుర్తుపట్టు లేకుండా అయిపోయాడు. వాడు చూసేసరికి ఎక్సైట్మెంట్. చిచ్చి నో 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 వెళ్ళి స్నానం చేద్దాం. చిచ్చి చిన్ని క్రిస్టియన్ మట్టి తింటున్నావు. అలా మట్టిలో మాణిక్యం డబ్బులు పడితే ఇప్పుడు నీకు నిన్నే చూడాలి. నువ్వు ఏం చేస్తున్నావు? మట్టి తింపుతున్నావు కవర్లో. ఆడుకోమంటే నువ్వు పడుతుంది నీకు. చిచ్చి మోహన్ చూడేలా అయిపోయింది. మట్టి మాస్క్. మా జున్ను రెడీ అయిపోతున్నాడు. తలస్నానం చేయిస్తున్నాను విత్ మమా ఎర్త్ మిల్కీ సాఫ్ట్ షాంపూ అనమాట. మామ్గా పిల్లల విషయంలో వాళ్ళకి ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నా కూడా నేను చాలా చూసీగా ఉంటాను. ఓకే కానీ బీచ్ దగ్గర ఉన్నాం. హ్యూమిడ్ చాలా ఉంది. బట్ బీచ్ వేవ్స్ తింటూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో. బట్ ఈ హ్యూమిడ్కి డెఫినెట్లీ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయాలి. ఆ వాటర్కి కానీ స్కిన్ ట్యాన్ అయిపోతుంది. 100% ట్యాన్ అయిపోతుంది. బట్ ట్యాన్ అవ్వకుండా మన స్కిన్ ప్రొటెక్షన్ మనం తీసుకోవాలి. అందుకే బేబీస్ విషయంలో నేను చాలా కేర్ తీసుకుంటాను. కాబట్టి సన్ స్క్రీన్ తీసుకున్నానా? అసలే గోవా ఈ ఎండలు హ్యూమిడ్కి బీచ్ దగ్గర ట్యాన్ అయిపోతాం. అందుకే సన్ స్క్రీన్ అనేది మస్ట్. అందుకే మమా ఎర్త్ రిచ్ మాయిశ్చరైజింగ్ అల్ట్రా లైట్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను విత్ SPF 50+. ఇది స్ట్రాంగ్ సన్ నుంచి బేబీ సెన్సిటివ్ స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మంచిగా మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. డీప్గా బేబీ స్కిన్ని మంచిగా నరిష్ చేస్తుంది. ఇందులో హై SPF 50+ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఇది UVA UVB రేస్ నుంచి స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది.
అండ్ బీచ్లో వాటర్లో ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు, ఎందుకంటే ఇది వాటర్ రెసిస్టెంట్ ఫర్ అప్ టు 120 minutes అనమాట. ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ టాక్సిన్స్ కానీ ఉండవు, ఎందుకంటే దిస్ ఇస్ సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ అండ్ మేడ్ సేఫ్. ఈ సన్ స్క్రీన్ ఫేస్కే కాదు బాడీకి కూడా యూస్ చేయొచ్చు అండ్ ఇట్స్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్. చూసారా, నో వైట్ కాస్ట్. సో మమ్మీస్, మీరు కూడా మీ పిల్లల కోసం ఈ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అని అనుకుంటే రైట్ సైడ్లో ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తున్నాను అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్స్ మమాఅర్త్ సైట్లో, అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్, అలాగే ఫస్ట్ క్రైలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీ నియర్ బై స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మమాఅర్త్ సైట్లో కనుక తీసుకుంటే యూస్ జున్నూస్ కోడ్ టు గెట్ 20% ఆఫ్. మమాఅర్త్లో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి, ఎందుకు అంటే రీసెంట్గా మీ ఇన్పుట్స్ తీసుకొని మమాఅర్త్ షాంపూని మళ్ళీ రీలాంచ్ చేశారు. థ్యాంక్స్ టు మమాఅర్త్. ఇప్పుడు నా పిల్లలు ఈ ఎండలో, ఈ హ్యూమిడ్కి బీచ్లో ఎంతసేపు ఆడుకున్నా కూడా ఒక మామ్గా నేనైతే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. హ్యాపీగా బజ్జున్నాడు, కాసేపైనా పడుకోనివ్వాలి కదా, వాడికి ఇంకా నిద్ర వస్తుంది. వాడు నిద్రపోవడం, నేను నిద్రపోనివ్వడు కదా. తమ్ముడితో ఆడుకోవాలి, తమ్ముడు నిద్ర లేపాలి. చెప్పురా ఏంటిది? ఓకే ఓకే, జంప్ 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 చేద్దామా తమ్ముడు? నువ్వు జంప్ చేద్దామా? జంప్ చేయబెట్ట, జంప్ చే. ఎక్కడికి వెళ్దాం? బయటకు వెళ్దామా? ఏంటి ఈ ఎండ ఉంది కదా, ఈవినింగ్ ఆకలేస్తుంది. ఏం తింటావు? పాలు బిస్కెట్స్. కర్డ్ రైస్ తినాలి ఇప్పుడు. లేదు బేటా, కర్డ్ రైస్. వావ్ వావ్, స్టోన్స్ 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 చూసావా? ఏంటిది చెప్పు? స్టార్ ఫిష్. అది స్టార్ ఫిష్, అది డాల్ఫిన్స్. స్టార్ ఫిష్ ఏంటిది? అది ఏది? స్టార్ ఫిష్ చూపించు. ఆ ఫిష్ కాదు, స్టార్ ఫిష్. అది ఆ ఫిష్ కాదు, ఆ ఫిష్ స్టార్ ఫిష్. ఓకే చెప్పు, ఫిష్ అను. ఫిష్ కూడా అంటున్నాడు. ఫిష్ ఫిష్ చెప్పు, ఫిష్ చెప్పు. అదే జున్ను బయటకి వెళ్తాను. జున్ను బాయ్ చెప్పు. బాయ్ జున్ను అని చెప్పు. బాయ్ బాయ్, సే బాయ్. వెళ్దామా? బాయ్. బిస్కెట్స్ తీసుకో బేటా, బిస్కెట్ డబ్బా తీసుకో. కొంచెం పైన తింటా. పాపం వాడికి ఏం చేయాలో తెలియట్లేదు. మార్నింగ్ బీచ్ అయిపోయింది, మళ్ళీ బీచ్లోకి వెళ్ళాలంటే ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి. ఏమన్నా నువ్వు పడుతుందన్నా? నీకు బలం ఉంది చాలా. వావ్, బలం చాలా ఉంది. మనం ఏదైనా పీకెళ్ళాం కదా. అయ్యో అయ్యో, వద్దా వద్దా, అది పడిపోయింది అనుకో తల డుమ్ అంటుంది. డుమ్ అంటుంది తల. ఎలా అంటుంది? తల డుమ్ అంటుంది. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. పవ్వండి ఎవరు బజ్జో పెట్టట్లేదు నన్ను, బజ్జో పెట్టట్లేదు నన్ను, బజ్జో పెట్టట్లేదు. అమ్మో, పడుకోడంట పడుకోడంట. రౌడీ రౌడీ ఫెలో. ఎవరు రౌడీ? అన్నయ్య రౌడీయా, తమ్ముడు రౌడీయా? ఇద్దరు రౌడీయేనా? బాయ్, నేను వెళ్తా. ఎక్కడికి వెళ్తా? ఏం చూస్తున్నాను? దాదా కిడక్ 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 కిడక్.
మధ్యలో ఆడుకోవడానికి శాండ్ టాయ్స్ కూడా తెచ్చుకుంటాం కదా. ఈవినింగ్ కి అంతా రెడీ ఆడటానికి. మధ్యాహ్నం అవుతున్నా కూడా చల్లగా ఉంది, కాకపోతే వేవ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి చూడండి, ఇంత పై వరకు. బట్ బీచ్ వ్యూ కదా, అలా అలలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. టిష్యూ తీసుకో. అవతారం అవతార్ 3. గ్లాస్ జాగ్రత్త రా, ఇద్దరికిద్దరు సరిపోయారు. ఓయ్ 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 ఓయ్, వాడు ఎగిరిపోతాడు రా. అదే చూడు అసలు. అయ్యో వాడు చూడు. అయి కొరికేస్తా. సో బాగుంది. మట్టిని చూసి మున్నుగాడు అటు నుంచి రానే రావట్లేదు, ఇంకా మట్టిలోనే ఆడుకుంటానంటున్నాడు. మట్టిని తింటున్నాడు కూడా, తినద్దురా అంటే ఏడుస్తున్నాడు. ఇలా పిల్లలతో సరదాగా ఇలాంటి కామ్ ప్లేస్లో బీచ్ని చూస్తూ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఎంత బాగా అనిపించిందో. అండ్ మా పిల్లల గోల మామూలుగా లేదు. గోవాలో గోల అంటే ఇలాగే ఉండాలి, బీచ్లో మట్టిలో వాటర్లో భలే ఆడుకున్నారు. అండ్ మా జున్నుగాడికి స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఒక మంచి రిఫ్రెష్మెంట్ కావాలనిపించింది, సో అది దొరికిపోయింది. వాడు హ్యాపీగా టైం స్పెండ్ చేశాడు కాబట్టి ఇంకా స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే రిలాక్స్డ్గా ఉంటాడు. సో వెకేషన్ ఈజ్ మచ్ నీడెడ్ అనిపించింది. సో అందుకే లైఫ్లో మనం ఎంత బిజీగా ఉన్నా కూడా వెకేషన్ ఎవ్రీ 3 months కానీ 6 months కానీ ఒక వెకేషన్ ఉంటే ఫ్యామిలీతో అద్దరిపోతుంది. ఏమి అదో. సో పొద్దున్న లేసాం. పెద్దోడు తినలేదు, ఇంకా చిన్నోడు తినేసాడు. వీడికి జకుజీ కావాలంట, జకుజీ దూకేస్తాడంట. ఎక్కడికి చెప్పు, వదిలితే ఎలా వెళ్ళిపోతాడు. మునిగిపోతావు. జకుజీ కావాలంటే జకుజీ కావాలా నీకు? Open. Door open. Okay. Oh. Door is on. It's locked. It's locked in there.